హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మిలిటరీ స్టైల్లో ఎగ్ కర్రీని తయారు చేస్తున్నానండి. ఇది మిలిటరీ హోటల్స్లోనే ఈ కర్రీ లభిస్తుంది. కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కూరని ఎలా తయారు చేయాలో ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా బాగా వేగినాక అలాగే 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 1 కప్పు ఫ్రెష్గా శుభ్రపరచుకున్న పాలకూర ఆకులను కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి ఆయిల్ వేడికినాక కొద్దిగా పసుపు, అలాగే 1 కప్పు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1/2 కప్పు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వల్లే ఈ కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఈ కూర అంతా మనం సన్నటి సెగ మీదే కుక్ చేసుకోవాలి. అప్పుడే మాడకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న 4 గుడ్లని ఒక్కొక్కటిగా కూరలోకి యాడ్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని నూనె దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే మిలిటరీ ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా మిలిటరీ స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.